హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఏపీ టెట్ మ్యాథ్స్ పేపర్ 2 సిలబస్లోని ఇంకొక టాపిక్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ రివైజ్ చేసుకుందాం. నిరూపక జ్యామితి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి సాధారణంగా 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తున్నాయి ప్రతి సంవత్సరం పేపర్లో. ఈ 3 నుంచి 4 క్వశ్చన్లకి టోటల్గా ఈ చాప్టర్లో 9 క్రూషియల్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనము ఈరోజు సెషన్లో ఈ 9 కాన్సెప్ట్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చేసి కార్టీసియన్ సిస్టమ్, కార్టీసియన్ వ్యవస్థ. కార్టీసియన్ వ్యవస్థ అనేది మూలం ఏమవుతుందంటే మనకి సంఖ్యామానం. 2 సంఖ్యామానాలు, ఒకటి హారిజాంటల్ గాను 2 వర్టికల్ గాను గీసుకుంటే ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఆ ఏర్పడే 2 డైమెన్షనల్ స్పేస్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్నే మనం కార్టీసియన్ వ్యవస్థ అంటాము. ఈ 2 వర్టికల్ హారిజాంటల్ లైన్స్ ని మనము ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ అక్షం అని, వర్టికల్ గా ఉండేది వై అక్షం వై యాక్సిస్ అని అంటాము. ఈ 2 ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఓ వచ్చేసి ఆరిజిన్ అంటాం మనం, అంటే మూల బిందువు. ఈ మూల బిందువు నుంచి ఎక్స్ యాక్సిస్ గుండా రైట్ సైడ్ వెళ్తే అది పాజిటివ్ యాక్సిస్ అని, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని, ధన ఎక్స్ అక్షం అని. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే అది ఎక్స్ యాక్సిస్ నెగటివ్ సైడ్ రుణ ఎక్స్ అక్షం అని అంటాము. అదేవిధంగా వై యాక్సిస్, ఇదే ఆరిజిన్ మూల బిందువు నుంచి పైకి వెళ్తే అది ధన వై అక్షం అని, కిందకు వెళ్తే అది రుణ వై అక్షం అని అంటాం. ఇదే కార్టీసియన్ సిస్టమ్ వచ్చేసి మనని ఒక పేపర్ అని అనుకుంటే ఈ పేపర్ని మనకి 4 భాగాల కింద డివైడ్ చేస్తుంది కదా. ఈ 4 భాగాల్ని మనము Q1, Q2, Q3, Q4 అని అంటాము. Q1 అంటే క్వాడ్రంట్ 1, Q2 అంటే క్వాడ్రంట్ 2, Q3 అంటే మూడో ముక్క క్వాడ్రంట్ 3, Q4 అంటే 4వ ముక్క క్వాడ్రంట్ 4. ఈ కార్టీసియన్ వ్యవస్థలో ఒక బిందువు పాయింట్ ని ఎలా డినోట్ చేస్తాం అన్నది నెక్స్ట్ చూస్తామన్నమాట. ఇది మనకి ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉండి దానికి ఆరిజిన్ ఓ అయినట్టయితే అప్పుడు ఏదో ఒక పాయింట్ ఏ x1 y1 అని అనుకుంటే అప్పుడు ఆ బిందువు x1 y1 అర్థం ఏమంటే వై యాక్సిస్ నుంచి ఆ బిందువు x1 దూరంలో ఉందని, ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ బిందువు y1 దూరంలో ఉందని అర్థం. ఈ పాయింట్ని, ఈ దూరాల్ని ఏ x1 y1 గా మనము రాసుకుంటాం. ఈ x1 అనేది x నిరూపకం అని, y1 అనేది y నిరూపకం అని అంటాం మనం. ఈ x1 y1 ని ఇంకొక పేర్లతో కూడా పిలుస్తారు. అది యాప్సిసా అని, ఎక్స్ అక్షాన్ని ఎక్స్ నిరూపకాన్ని యాప్సిసా అని, వై నిరూపకాన్ని ఆర్డినేట్ అని కూడా అంటారు. సో దీనికి 3 పేర్లు ఉన్నాయి ఒక బిందువుకి. ఒకటి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, ఆర్ యాప్సిసా ఆర్డినేట్, ఆర్ తెలుగులో దాన్ని ఎక్స్ నిరూపకం వై నిరూపకం అని అంటాం. అదేవిధంగా Q1 లో ఏ బిందువు అయినా కానీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి, పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ వై. Q2 క్వాడ్రంట్ లో మనకి ఎక్స్ వచ్చేసి
నెగటివ్ గాను, y వచ్చేసి పాజిటివ్ గాను ఉంటుంది. Q3లో మనకి పాయింట్కి 2 నిరూపకాలు మైనస్లోనే ఉంటాయి, -x1 -y1. అట్లాగే ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి బిందువు x అండ్ y నిరూపకాలు పాజిటివ్ అండ్ నెగటివ్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఏదో ఒక పాయింట్ ఇచ్చి ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని అడుగుతున్నాడు అనమాట. అది ఎక్స్ వై ఏ పాజిటివా నెగటివా చూసుకుని మనం ఈజీగా Q1 Q2 Q3 Q4 అనేది కనుక్కోవచ్చు అనమాట. సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాం ఇప్పుడు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆర్ బిట్వీన్ పాయింట్స్ ఎట్లా కనుక్కోవాలన్నది. కార్టీసియన్ పద్ధతి వాడుకుని ఒక బిందువు ఎంత దూరంలో ఉంది అన్నదాన్ని 2 బిందువుల మధ్య దూరం ఎంత అని కనుక్కోవటం ఎట్టాగా అన్నది ఇప్పుడు చూస్తాం. మొదట మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీదే ఆ బిందువులు ఉంటే ఎట్లా సూచిస్తామన్నది చూద్దాం. ఫస్ట్ ఏదో ఒక పి ఎక్స్ యాక్సిస్ మీద ఉందని అనుకుందాం. అప్పుడు వై కోఆర్డినేట్ వచ్చేసి 0 అవుతుంది అనమాట. ఎక్స్ ఏదైనా ఒక వాల్యూ ఉండవచ్చు. సో ఒకవేళ ఆ పి అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే అది పాజిటివ్ ఎక్స్, 0 కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా అది నెగటివ్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంటే దాని కోఆర్డినేట్స్ -x 0 అవుతుంది అన్నమాట. అట్లాగే వై యాక్సిస్ మీద కనుక ఏదైనా బిందు Q అనేది ఏమైనా ఉంటే దానికి x కోఆర్డినేట్స్ 0 అయిపోతుంది అండ్ సమ్ వాల్యూ y ఉంటుంది. అదే బిందువు నెగటివ్ సైడ్ ఆఫ్ ద వై యాక్సిస్ ఉంటే మళ్ళీ x కోఆర్డినేట్ వచ్చేసి 0 అవుతుంది, y కోఆర్డినేట్ వచ్చేసి మైనస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ప్రధానంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఏ బిందువు అయినా x యాక్సిస్ మీద ఉంటే ఆ బిందువుకి y కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఎనీ పాయింట్ ఆన్ x యాక్సిస్ విల్ హ్యావ్ y కోఆర్డినేట్ 0. అదే విధంగా ఏ బిందువు అయినా y యాక్సిస్ మీద ఉంటే కనుక దానికి x కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఏదైనా బిట్ క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. అట్లాగే ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 2 కేసులు చూస్తాం. మొదటి కేసు ఏదో ఒక పాయింట్ x1 y1 ఇచ్చాడని అనుకుందాం. అప్పుడు ఈ పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంది అని కనుక్కోవాలంటే దట్ ఈస్ సింప్లీ గివన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అనమాట. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ x1 y1 ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ గివన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనమాట. ఇది ఎట్లా వస్తుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆ బిందువు x1 y1 అయితే x యాక్సిస్ మీద ఆ బిందువు పొడవు x1 అవుతుంది, y యాక్సిస్ మీద ఆ బిందువు పొడవు y1 అవుతుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ OA లైన్ వచ్చేసి హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. మన OA ఇది B అనుకుంటే OAB వచ్చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి పైథాగరస్ థియరం వాడుకుని మనము OA వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ వస్తుంది. సో ఏదైనా ఒక బిందువు x1 y1 అని ఇస్తే దాన్ని ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనము ఈ ఫార్ములా వాడుకుంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కేస్ 2 చూస్తాం. అదే మనకి 2 పాయింట్లు A B అని ఇచ్చి ఆ A కోఆర్డినేట్స్ x1 y1 అని B కోఆర్డినేట్స్ x2 y2 అని ఇస్తే అప్పుడు ఆ లెంత్ AB ఎంత అవుతుంది
అది సింప్లీ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 minus x2 whole square plus y1 minus y2 whole square అవుతుందన్నమాట. ఇది కూడా సింపుల్ పైథాగరస్ థియరం ప్రకారంగానే అవుతుంది. ఇది x1 ఈ మనకి ఏ బి ఇది ఏదో ఒక సి అనుకుంటే ఈ బిందువు ఈ సి దగ్గర మనకి 90 degrees ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి మనకి ఈ సికి ఎక్స్ డైరెక్షన్లో x2 మైనస్ x1 అవుతుంది, అట్లాగే y డైరెక్షన్లో y2 మైనస్ y1 అవుతుంది. ఎందుకని బి అనేది x2 దూరంలో ఉందని ఏ అనేది y1 దూరంలో ఉందని మనకి తెలుసు కదా, కాబట్టి ఈ రెండింటిని డిఫరెన్సే మనకి బీసీ అవుతుంది కదా, అందుకనే y2 మైనస్ y1 వచ్చింది. అట్లాగే ఈ ఏ అనేది x1 అని బి అనేది x2 అని ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ అయితే మనకి ఏసీ అనేది x1 మైనస్ x2 అవుతుంది. కాబట్టి మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో x1 మైనస్ x2 y2 మైనస్ y1 అనేవి సైడ్ లెంత్ అయితే అప్పుడు మనకి పైథాగరస్ థియరం వాడుకుని హైపోటెన్యూస్ ఏబి వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని వచ్చింది. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఫార్ములా ఏమంట, ఇది డిస్టెన్స్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు గమనించండి, నేను పైన ఫార్ములా డిరైవేషన్ చేస్తున్నప్పుడు y2 మైనస్ y1 అని రాశాను. మీరు y2 మైనస్ y1 అని రాసిన x2 y1 మైనస్ y2 అని రాసిన మీకు పైన బయట స్క్వేర్ ఉంది కాబట్టి మీకు సైన్ ఏమి తేడా పడదు. సో మీరు ధైర్యంగా y1 మైనస్ y2 అని కూడా రాయొచ్చు, y2 మైనస్ y1 అని కూడా రాయొచ్చు. అట్లాగే x1 మైనస్ x2 అని రాయొచ్చు, x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1 అని కూడా రాయొచ్చు అనమాట. సో మీరు ఏది ముందు వెనక రాసినా మనకి ఫార్ములా ఏమీ మారదు. సో ఫైనల్ గా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ గివెన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్ స్క్వేర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సెక్షన్ ఫార్ములా. ఈ సెక్షన్ ఫార్ములా ఏమని రాసుకుంటామంటే మనకి ఏదైనా రెండు పాయింట్స్ ఏ బి x1 y1 x2 y2 అని ఇచ్చే ఆ లైన్ సెగ్మెంట్ ఏబి మీద సమ్ పాయింట్ సి అనేది m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది అని అంటే అప్పుడు ఆ పాయింట్ సికి కోఆర్డినేట్స్ x1 y1 ఏమవుతాయి, ఇది ఈ x1 y1 కోఆర్డినేట్స్ కనుక్కోవటాన్ని సెక్షన్ ఫార్ములా అంటాం. ఇది వచ్చేసి డైరెక్ట్ గా మనకి ఈ రేషియో m1 మనకి అటువైపు ఉన్న నెంబర్లను మల్టిప్లై చేసి ఈ రేషియో m2 అనేది ఇటువైపు ఉన్న కోఆర్డినేట్స్ని మల్టిప్లై చేస్తుంది. ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా వస్తుందని తర్వాత చూద్దాం. మొదట ఈ పద్ధతి ప్రకారం మనం బండగా గుర్తుపెట్టుకుంటే మనము కోఆర్డినేట్స్ ఈజీగా రాయగలుగుతాం సెక్షన్ ఫార్ములాలో. సో ఈ m1 అటువైపు మల్టిప్లై చేయాలి కాబట్టి m1 ఇంటూ x2 అవుతుందన్నమాట, ప్లస్ m2 ఇంటూ ఇటువైపు దాంతో మల్టిప్లై చేయాలి కాబట్టి m2 ఇంటూ x1 అవుతుంది, డివైడెడ్ బై m1 m2. అలాగే m1 ఇంటూ y2 అండ్ m2 ఇంటూ y1 డివైడెడ్ బై m1 m2. ఇది అన్నమాట దీని కోఆర్డినేట్స్ యూజింగ్ సెక్షన్ ఫార్ములా. ఇది ఎట్లా వచ్చింది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇది బేసికల్గా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న బొమ్మ రూపంలో సెపరేట్గా రాసుకుందాం. సో మనం చూసుకున్న పైన లైన్ సెగ్మెంట్ ఏబి దాని కోఆర్డినేట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి
ఏపీ ఎక్స్ మైనస్ x1 అవుతుంది. అట్లాగే పిక్యూ ఆర్ సిక్యూ ఆర్ సిఆర్ వచ్చేసి x2 మైనస్ x1 అవుతుంది, x2 మైనస్ x అవుతుంది. అదేవిధంగా పిసి వచ్చేసి y మైనస్ y1 ఆర్బి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y అవుతాయి. అర్థమైంది కదా? ఎందుకని ఇది xy అనుకుంటాం కాబట్టి. ఇవి x1 y1 అన్నాం కాబట్టి, ఇది x2 y2 అన్నాం కాబట్టి. సో మనకి ఈ వాల్యూస్ వస్తాయి. అప్పుడు సింపుల్గా మనం ఈ యూజింగ్ ట్రయాంగిల్ సిమిలారిటీ ట్రయాంగిల్స్ సూత్రం వాడుకుని ఏసీ బై సిబి ఈజ్ ఈక్వల్ టు ఏపీ బై సిఆర్, దాన్నే ఏసీ బై సిబి, ఏసీ బై సిబి ఈజ్ నథింగ్ బట్ m1 బై m2 కదా. అప్పుడు ఏపీ మనకి ఆల్రెడీ తెలుసు x మైనస్ x1, సిఆర్ ఈజ్ నథింగ్ బట్ x2 మైనస్ x అని తెలుసు. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అని వస్తుంది. అదేవిధంగా మనము ఇప్పుడు ఈ సైడ్ తీసుకుంటే సేమ్ ఏసీ బై సిబి ఈజ్ ఈక్వల్ టు పిసి ఆర్ సిపి బై బిఆర్ అవుతుంది. సో దీన్నే మనము సింప్లిఫై చేసుకుంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై ఎఫ్ y2 మైనస్ ఎఫ్ కదా. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అని వస్తుంది. సో కాబట్టి మనకి ఏదైనా ఒక బిందువు సి ఆన్ లైన్ సెగ్మెంట్ ఏబిని m1:m2 నిష్పత్తిలో డివైడ్ చేస్తోంది అంటే అప్పుడు మన ఆ బిందువు సి కోఆర్డినేట్స్ m1 x2 ప్లస్ m2 x1 బై m1 m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 అని కనుక్కోవచ్చు అన్నమాట. దీన్ని ఈజీ పద్ధతిలో ఇక్కడ నేను చూపెట్టాను కాబట్టి మీకు సులభంగా ఇది మీరు ఎగ్జామ్స్లో ఇది వేసుకుని చేసుకుంటే మీకు తప్పులు రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ పద్ధతి గుర్తుపెట్టుకోండి. దీంతో మీరు ఈజీగా ఇట్లాంటి సెక్షన్ ఫార్ములా వాడుకుని ఏ బిందువుకైనా వాల్యూ కనుక్కోవచ్చు. దీంట్లో స్పెషల్ కేసు ఏమంటే ఇప్పుడు ఈ m1 అండ్ m2 కనుక ఈక్వల్ అంటే ఏంటి, సగం చేస్తుంది అనుకోండి, అప్పుడు సి వాల్యూ అవుతుంది. సి వాల్యూ వచ్చేసి ఆ బిందువు కోఆర్డినేట్స్ వచ్చేసి సింప్లీ యావరేజ్ అవుతుంది అనమాట. యావరేజ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ అండ్ యావరేజ్ ఆఫ్ y కోఆర్డినేట్స్. ఇది తరచుగా మనకి క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నాడు. ఏ బి ఒక లైన్ సెగ్మెంట్ అయితే ఏ కోఆర్డినేట్స్ x1 y1 అని, బి బిందు యొక్క కోఆర్డినేట్స్ x2 y2 అని అంటే అప్పుడు సమ్ మిడ్ పాయింట్ సి కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అని అవుతుంది అనమాట. ఈ స్పెషల్ కేస్ కూడా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఈ సెక్షన్ ఫార్ములా వాడుకుని మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా కనుక్కుంటాం కోఆర్డినేట్ జామెట్రీలో. సో సెంట్రాయిడ్ అంటే ఏమిటి, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. సెంట్రాయిడ్ అంటే ఒక ట్రయాంగిల్లో ఈచ్ వర్టెక్స్ నుంచి మనము మీడియన్స్ డ్రా చేస్తే, మీడియన్ అంటే ఆపోజిట్ సైడ్ని రెండు ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేయటాన్ని మీడియన్ అంటాం. సో అట్లాంటి మీడియన్స్ డ్రా చేస్తే ప్రతి వర్టెక్స్ నుంచి, ప్రతి కోణం నుంచి, ఏబిసి నుంచి, అప్పుడు ఆ మూడు మీడియన్స్
ఒక కామన్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఆ కామన్ పాయింట్నే మనము GXY సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాం. ఆ కోఆర్డినేట్స్ GXY ఎంత అన్నది కనుక్కోమంటాడు. సో మనకి ఈ డెఫినేషన్ ప్రకారము ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఈ సెంట్రాయిడ్ G. ఇది ఎప్పుడు కూడా 2:1 నిష్పత్తిలో ఆ పాయింట్ ఉంటుంది. సో మనం ఈ 2:1 నిష్పత్తి ఫార్ములా వాడుకుని ఈ సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ కనుక్కుంటాం అన్నమాట. ఇది పద్ధతి. సో మనకి ఈ ట్రయాంగిల్లో x1 y1 x2 y2 x3 y3 అనేది 3 బిందువులు అయితే అప్పుడు GXY సెంట్రాయిడ్ ఫార్ములా ఏమవుతుంది? సింప్లీ నథింగ్ బట్ x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అవుతుంది. ఇది బండగా గుర్తుపెట్టుకోండి అంతే. ఇది ఇంకా మీకు కుతూహలం ఉంది అని అంటే ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కింద నేను డెరైవ్ చేసి చూపెట్టాను. సో మీకు తర్వాత నెమ్మదిగా చూసుకుని సెక్షన్ ఫార్ములా వాడుకుని ఎలాగా ఇది వచ్చింది అనేది మీరు చూసుకుంటే మీరు మీ సొంతంగా చేసుకుంటే మీకు బాగుంటుంది, నేను మళ్ళీ చేసే కంటే. అర్థమైంది కదా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రాయిడ్ ఫార్ములా ఏమి? ఒక ట్రయాంగిల్లో సింప్లీ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ x కోఆర్డినేట్స్, యావరేజ్ ఆఫ్ y కోఆర్డినేట్స్, అట్లా అన్నమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈజీగా సెంట్రాయిడ్ ఫార్ములా వాడుకుని మీరు ఏ ప్రశ్న అయినా ఇస్తే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైసెక్షన్ ఆఫ్ ఏ లైన్. అప్పుడు ఆ ట్రైసెక్షన్ పాయింట్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. నో ట్రైసెక్షన్ అంటే ఏమిటి? ఒక లైన్ సెగ్మెంట్ ఏబీని 3 ఈక్వల్ ముక్కలు చేయటాన్ని ట్రైసెక్షన్ అంటారు. ట్రైసెక్షన్ 3 సెక్షన్స్ అన్నమాట. ట్రై సెక్షన్ అంటే 3 సెక్షన్స్ అంటే 3 ముక్కలు. ఓకే, అప్పుడు PQ ఆ 2 పాయింట్లు అని అనుకుందాం. అప్పుడు P కోఆర్డినేట్స్ వచ్చేసి మళ్ళీ సెక్షన్ ఫార్ములా వాడుకునే సింపుల్గా. ఎందుకని? ఈ P వచ్చేసి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి మన సెక్షన్ ఫార్ములా వాడుకుని 1 × x2 ప్లస్ 2 × x1 అని రాసుకుంటాం అనమాట. డివైడెడ్ బై 1 + 2. అర్థమైంది కదా? అట్లాగే y కోఆర్డినేట్స్ వచ్చేసి 1 × y2 ప్లస్ 2 × y1/3. సో P కోఆర్డినేట్స్ వచ్చేసి 2x1 ప్లస్ x2/3 2y1 ప్లస్ y2/3 అవుతాయి. అదేవిధంగా Q కోఆర్డినేట్స్ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. x1 ప్లస్ 2x2/3 y1 ప్లస్ 2y2/3 అన్నది Q కోఆర్డినేట్స్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఒక లైన్ని ట్రైసెక్ట్ చేస్తే వాటి బిందువుల్ని సులభంగా కనుక్కోవచ్చు అన్నమాట. సో నా అంచనా ప్రకారం ఈసారి మీకు ఈ ట్రైసెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు బైసెక్ట్ చేసే పాయింట్ కోఆర్డినేట్స్ ఏమిటి, సెంట్రాయిడ్ కనుక్కోవటానికి కోఆర్డినేట్స్ ఏమిటి అని ఆల్రెడీ ఇచ్చేశాడు. సో ఈసారి నా ఉద్దేశం ట్రైసెక్షన్ పాయింట్ అనే లైన్ మీద అడగచ్చు. సో ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. సింప్లీ నథింగ్ బట్ x1 ప్లస్ 2x2/3 y1 ప్లస్ 2y2/3 కానీ 2x1 ప్లస్ x2/3 2y1 ప్లస్ y2/3 కానీ 2 పాయింట్లు ట్రైసెక్ట్ చేసే పాయింట్స్ కోఆర్డినేట్స్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇది 5వ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి మనకి 2 కేసులు చూస్తాం. ఒక కేసు వచ్చేసి ఏదో ఒక పాయింట్ ఏ x1 y1 దూరంలో ఉంటే అప్పుడు ఆ పాయింట్ ఆరిజిన్ నుంచి
చేసే లైన్ కింద ఎంత ఏరియా ఉంటుంది అని అడుగుతాడనమాట. ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ బిలో ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఎంత అని అంటే ఈ సింపుల్ ఫార్ములా వాడుకోవటమే. ఆ పాయింట్ మనకి ఆరిజిన్ 0, 0 తెలుసు కాబట్టి ఇట్ ఈస్ సింప్లీ ఒక సైడ్ x1 ఇంకో సైడ్ y1 అవుతుంది. కాబట్టి మనకి ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ వచ్చేసి x1 అయింది, హైట్ వచ్చేసి y1 అయింది. సో ఫార్ములా ఈజ్ సింప్లీ నథింగ్ బట్ హాఫ్ x1 y1. ఇది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి అండర్ కేస్ 1 వేర్ ఏరియా బిలో ద లైన్ జాయినింగ్ ద గివెన్ పాయింట్ ఏ x1 y1 ఫ్రమ్ ది ఆరిజిన్ O00. ఇది ఫస్ట్ కేసు. అట్లాగే రెండో కేసు చూద్దాం. ఈ రెండో కేసులో ఏమి, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఏ లైన్ జాయినింగ్ ఏ పాయింట్ ఆన్ y యాక్సిస్ అండ్ ఏ పాయింట్ ఆన్ ద x యాక్సిస్ విత్ ఆరిజిన్. సో ఇక్కడ మనము ఆల్రెడీ ఇందాక ఫస్ట్ సెక్షన్లో చూసాం. ఎనీ పాయింట్ ఆన్ x యాక్సిస్ ఏమవుతుంది అనుకున్నాము, సమ్ x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్ విల్ బి 0. అట్లాగే y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0 అయ్యి y కోఆర్డినేట్ సమ్ వాల్యూ ఉంటుంది. అప్పుడు మనకి ఇది క్లియర్గా ఆరిజిన్తో కలిసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అట్లాంటి ట్రయాంగిల్ ఏరియా ఎంత? సో మనకి అగైన్ మనకి x కోఆర్డినేట్ ఉంది కాబట్టి y కోఆర్డినేట్ 0 కాబట్టి బేస్ వచ్చేసి x1 అవుతుంది అండ్ హైట్ వచ్చేసి y1 అయింది. సో అగైన్ ఈ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి హాఫ్ x1 y1. అర్థమైంది కదా? ఇట్లాగా ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చాలా పేపర్లో తరచుగా అడుగుతున్నాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఏమిటి రెండు కేసులు? ఒక లైన్ x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద ఖండిస్తే అప్పుడు అది ఆరిజిన్తో ఫామ్ చేసే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ x ఇంటూ y అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఈ రెండు కేసుల్లో మనకు సులభంగా ఆన్సర్ చేయొచ్చు. మూడో జనరల్ కేసు వచ్చేసి 3 పాయింట్లు సమ్ ఏ x1 y1 బి x2 y2 సి x3 y3 అన్న 3 పాయింట్లు ఉంటే అప్పుడు దాని ఫార్ములా వచ్చేసి హాఫ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 x2 ఇంటూ y3 మైనస్ y1 x3 ఇంటూ y1 మైనస్ y2 అని వస్తుంది. ఇది ఎట్లా వచ్చింది అన్నది నేను కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు జాగ్రత్తగా మీ అంతటి మీరు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలా, ఎందుకంటే మీకు ఇది అంత ఇంపార్టెంట్ కాదు. మీకు కుతూహలం ఉంటే చూడండి, ఓకే. కానీ ఈ ఫార్ములా కొద్దిగా బారుగానే పెద్దగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. సో ఇది సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను కిటికీ నేర్పిస్తాను. ఈ జనరల్ ట్రయాంగిల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే మనము ఎలా రాయాలి అంటే x1 y1 x2 y2 x3 y3 మనకి ఇచ్చిన 3 కోఆర్డినేట్స్ కదా, 3 పాయింట్స్కి కోఆర్డినేట్స్ కదా. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాయింట్ రెండో పాయింట్ రిపీట్ చేయండి, ఓకే. అలా రాసుకున్న తర్వాత x1 ఇంటూ y2 మైనస్ y3 అన్నమాట. ఆ తర్వాత x2 ఇంటూ y3 మైనస్ y1 అవుతుంది అండ్ x3 ఇంటూ y1 మైనస్ y2. అలాగా మీరు ఈజీగా ఇలాగా ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకుంటే సులభంగా ఈ ఏరియా ఫార్ములా తప్పులు లేకుండా రాయటానికి వీలవుతుంది. సో ఇది ఎనీ ట్రయాంగిల్ ఆఫ్ 3 గివెన్ పాయింట్స్కి వాడుకునే సూత్రం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏమంటే ఇలాగ మీరు మల్టిప్లై చేసిన తర్వాత సమ్ టైమ్స్ మీకు నెగిటివ్ వాల్యూస్ రావచ్చు. నెగిటివ్ వాల్యూ వచ్చినా కూడా అది మాడ్యులస్ లాగా తీసుకుని
అంటే మాడ్యులస్ అంటే మైనస్ వచ్చినా దాన్ని ప్లస్ కింద రాసుకోవటాన్నే మాడ్యులస్ అంటాం. అది చేసి మన ఆన్సర్ ఎప్పుడు కూడా ఏరియా అంటాం కాబట్టి అది నెగిటివ్ వాల్యూ అవ్వదు కాబట్టి పాజిటివ్ కిందే రాసుకుంటాం. దాన్ని మాడ్యులస్ అంటాం. అర్థమైంది కదా? ఇది గుర్తుపెట్టుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీరు సులభంగా సాల్వ్ చేయొచ్చు 3 కేసుల్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏమంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉండి దాని సైడ్స్ లెంత్స్ ఏబిసి అయినప్పుడు అప్పుడు ఆ ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ గివన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ బి అన్నాడు. ఆ ఎస్ అనేది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అన్నమాట. సో ఈ ఫార్ములానే వాడుకుంటే ఇది హెరాన్స్ ఫార్ములా అంటారు. ఇది మన కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం ఎలా వాడాలి అంటే ఫస్ట్ స్టెప్లో మనము ఈ ఏబిసి కోఆర్డినేట్స్ మనకి ఇచ్చుంటే x1 y1 x2 y2 x3 y3 అని 3 కోఆర్డినేట్స్ ఇస్తే అప్పుడు ఈ 3 కోఆర్డినేట్స్ వాడుకుని ఫస్ట్ సెక్షన్ ఫార్ములా వాడుకుని ఏబి లెంత్ అన్నది ఎంత అని కనుక్కోవాలి. అట్లాగే బీసీ లెంత్ ఎంత అన్నది సెక్షన్ ఫార్ములా వాడుకుని కనుక్కోవాలి, బి కనుక్కోవాలి. అట్లాగే ఏసీ అంటే సి వాల్యూ కనుక్కోవాలి. ఈ 3 వాల్యూస్ కనుక్కున్న తర్వాత యూజింగ్ ఏది మన ఫార్ములా గుర్తుంది కదా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది వాడుకుని మనము ఏబిసి 3 కనుక్కోవాలి. ఇది కనుక్కున్న తర్వాత మనము సింప్లీ ఎస్ కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అది తీసుకొచ్చి 3వ స్టెప్లో మనం ఏరియా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఈ విధంగా 3 స్టెప్పుల్లో మనం హెరాన్ ఫార్ములా వాడుకుని ఏరియా కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కొలీనియారిటీ. కొలీనియారిటీ చెక్ చేయటం ఎట్లాగా? ఈ కొలీనియారిటీ అంటే ఏమిటి? ఏదైనా 3 పాయింట్లు ఏబిసి అని ఇచ్చుంటే ఈ 3 పాయింట్లు ఒకే లైన్ మీద ఉన్నాయి అని అర్థం. దాన్ని కొలీనియారిటీ అంటారు. ఎప్పుడైతే 3 పాయింట్లు ఒకే రేఖ మీద ఉంటే అప్పుడు ఏరియా వచ్చేసి 0 అవుతుంది కదా. కాబట్టి మనము ఏరియా ఫార్ములా వాడుకుని అది 0 కింద చూపెడితే అప్పుడు ఆ 3 పాయింట్లు కోలీనియర్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో మన ఏరియా ఫార్ములా తెలుసు కదా, x1 y1 x2 y2 x3 y3 మళ్ళీ x1 y1 x2 y2. అప్పుడు క్రాస్గా మల్టిప్లై చేయటమే కదా. సో మనకి x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 కదా, హాఫ్ ఆఫ్ దిస్. ఇది మన ఏరియా ఫార్ములా. సో ఇది వాడుకుని ఇది 0 వచ్చింది అంటే అప్పుడు ఈ 3 పాయింట్లు కొలీనియర్ అని చెప్పి చూపెడతాం అనమాట. అదే ఇక్కడ కింద రాసాం. అర్థమైంది కదా. దీంతో లాస్ట్ కాన్సెప్ట్ స్లోప్ ఆఫ్ ఏ లైన్. స్లోప్ ఆఫ్ ఏ లైన్ కనుక్కోవటం ఎట్లాగా? దీంట్లో ప్రధానంగా 3 కేసులు మనము చర్చించుకున్నాం. ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ని
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అదే మనకి ఏదైనా ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది అని అంటే దానికి y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది కదా, y నుంచి సమ్ కాన్స్టెంట్ దూరంలో ఉంటే అప్పుడు అది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా అవుతుంది. కాబట్టి ఎనీ లైన్ with equation y is equal to k will be parallel to x axis. అట్లాగే ఎనీ లైన్ parallel to y axis ఏమవుతుంది, y నుంచి సమ్ కాన్స్టెంట్ డిస్టెన్స్ k దూరంలో ఉంటే అప్పుడు x is equal to k అన్నది ఈ ఈక్వేషన్ y యాక్సిస్ ప్యారల్ గా ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. సో అదే విధంగా x యాక్సిస్ కే ఈక్వేషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు k అనేది ప్యారల్ లైన్ అన్నా కదా, అప్పుడు k 0 అయిపోతుంది. కాబట్టి x యాక్సిస్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0, y యాక్సిస్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతాయి అన్నమాట. సో x యాక్సిస్ ఈక్వేషన్ ఏమి, y ఈజ్ ఈక్వల్ టు 0. అదే ప్యారల్ గా ఉంటే y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, y యాక్సిస్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0. అదే ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటే x ఈజ్ ఈక్వల్ టు k. ఇది రెండో కేసు. మూడో కేసు వచ్చేసి ఏదైనా ఒక స్ట్రెయిట్ లైన్ x మీద a0 పాయింట్ అయ్యి b మీద 0b పాయింట్ కట్ చేస్తుంది అని అనుకుందాం. అంటే ఏంటి, మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటే దాని ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే నాన్ నెగిటివ్ అవుతుంది, వై కోఆర్డినేట్ 0 అవుతుంది. అలాగే వై కోఆర్డినేట్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటే దానికి ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది. అట్లాంటి లైన్ ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి అవుతుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఏ బి అనేది ఎక్స్ వై ఇంటర్సెప్ట్స్, అంటే ఎక్స్ ని ఖండించే దూరం, వై మీద ఖండించే దూరం అన్నది ఉంటాయన్నమాట. సో ఈ మూడు స్ట్రైట్ లైన్లు వాడుకుని మనకి సాధారణ రూపంలో ఉండే లైన్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇట్లాంటి ఈ మూడు లైన్లకి స్లోప్ ఎంత అన్నది క్విక్ గా చూద్దాం. ఫస్ట్ స్లోప్ అంటే ఏమిటి, డెఫినేషన్. స్లోప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వై టు చేంజ్ ఇన్ ఎక్స్ అన్నమాట. చేంజ్ ఇన్ వై టు చేంజ్ ఇన్ ఎక్స్ అంటే దాన్నే మనం ఏమని రాయొచ్చు మ్యాథమెటికల్ గా, m ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వై కోఆర్డినేట్స్ బై చేంజ్ ఇన్ ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నమాట. ఇది ఫార్ములా. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతాయి ఏదైనా ఒక లైన్ ఏబి ఉంటే. ఏ కనుక x1 y1, బి కనుక x2 y2 అయితే చేంజ్ ఇన్ వై కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ చేంజ్ అయింది, y1 నుంచి y2 అయిపోయింది. సో చేంజ్ ఈజ్ y2 మైనస్ y1 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నాం, చేంజ్ అయింది x1 నుంచి x2కి అయిపోయింది. సో x2 మైనస్ x1, ఇది స్లోప్ అవుతుంది అనమాట. ఇది దీని అర్థం. సో ఈ డెఫినేషన్ వాడుకుని మనం పైన చర్చించుకున్న మూడు కేసులకి ఈక్వేషన్ స్లోప్ ఎంత అవుతుందనో చూస్తాం. ఫస్ట్ ఏదైనా ఒక పాయింట్ ఏ x1 y1 అయి ఉంటే అది ఆరిజిన్ నుంచి జాయిన్ చేసే లైన్ కి ఎంత యాంగిల్ చేస్తుంది అని కనుక్కోవాలి. అది నథింగ్ బట్ ఆరిజిన్ అంటే 0 0 కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది, y1 మైనస్ 0 కదా, డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ x1 మైనస్ 0 కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ y1 మైనస్ x1 అవుతుంది. సో ఎనీ పాయింట్ దట్ మేక్స్ స్లోప్ విత్ ఆరిజిన్ ఎంత అవుతుంది అనమాట, y1 బై x1. దాన్నే ఈ tan θ అని కూడా అనొచ్చు. మీకు గుర్తుంది కదా, మనం ట్రిగ్నామెట్రీలో చూసుకున్నాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయినప్పుడు tan θ అవుతుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా.
సో ఇది నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ రూపంలో ఉంది కాబట్టి దాన్నే స్లోప్ని టాన్ టీటా అని కూడా మనం చెప్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు y1 బై x1 ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా అనమాట. ఇది మొదటి కేసు. రెండో కేసు, ఈ రెండో కేసు వచ్చేసి స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఫర్ ఎనీ టూ జనరల్ పాయింట్స్ a b అని అనుకుందాం. అది x1 y1 x2 y2 అయితే అప్పుడు స్లోప్ ఆల్రెడీ మనం పైన చర్చించుకున్నాం, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్, దట్ ఈస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్లోప్ అన్నమాట. అలాగే లాస్ట్ ఇంపార్టెంట్ కేస్ 3, స్లోప్ ఆఫ్ x యాక్సిస్ y యాక్సిస్ ఏమవుతాయి. అట్లాగే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే x యాక్సిస్ ప్యారలల్ గా ఉంటే వాటి స్లోప్లు ఏమవుతాయి. x యాక్సిస్ అంటేనే x యాక్సిస్ కదా, ఇది అంటే ఏంటి, x యాక్సిస్ తో యాంగిల్ 0 చేస్తుంది కాబట్టి x యాక్సిస్ తో యాంగిల్ 0 చేస్తుంది కాబట్టి tan 0 0. సో మనకి x యాక్సిస్ స్లోప్ వచ్చేసి ఆల్వేజ్ 0, m ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ x యాక్సిస్. అలాగే x యాక్సిస్ కి ప్యారలల్ లైన్ ఉన్నా కూడా దాని స్లోప్ వచ్చేసి ఎప్పుడు 0నే. ఇప్పుడు రెండో సెట్ y యాక్సిస్ మీద మనకి y యాక్సిస్ ఈక్వేషన్ తెలుసు, x ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇది ఏం చేస్తుంది, x యాక్సిస్ తో 90 డిగ్రీస్ చేస్తుంది. మనకి tan 90 ఎంత అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో అన్డిఫైన్డ్. సో y యాక్సిస్ స్లోప్ అన్డిఫైన్డ్ అవుతుంది, దాని యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్. అట్లాగే ఎనీ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు k కదా, అది కూడా మనకి m ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు మేక్ యాంగిల్ 90 డిగ్రీస్ టు x యాక్సిస్. సో ఈ 4 స్పెషల్ స్లోప్స్ గుర్తుపెట్టుకుంటే నా ఉద్దేశం ఒక బిట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఈజీగా ఒక మార్క్ కొట్టేయచ్చు మనం. x యాక్సిస్ కి స్లోప్ 0, y యాక్సిస్ కి స్లోప్ అన్డిఫైన్డ్. ఇది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా యాక్సిస్ డైరెక్ట్ గా అడగచ్చు, వాటి ప్యారలల్ గాను ఉందని కూడా అడగచ్చు. ఈ 4 కేసుల్లోనూ మనకి ఏదో 0 కానీ అన్డిఫైన్డ్ కానీ అవ్వచ్చు. దీంతో మన ఆల్ 9 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేసాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.